ఈ టాపిక్ మీద మొన్న వీడియో చేస్తానని చెప్పాను కదా. అంటే ప్రతి హాలీవుడ్ బిగ్ ఫిల్మ్ కి కమర్షియల్ గా ఖచ్చితంగా ఇలాంటి డిలేటెడ్ సీన్స్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని ఐడియాస్ అనేవి ఉంటాయి అనమాట. తర్వాత ఆ ఐడియాస్ ని చేంజెస్ అయితే మాత్రం చాలా వరకు జరుగుతుంది థియేటర్కల్ కట్ లో. మరీ ముఖ్యంగా సినిమాటిక్ యూనివర్సెస్ అండ్ ఫ్రాంచైజెస్ అనమాట. వాళ్ళ ఫ్యూచర్ లోని చేంజెస్ జరగబోయేలాంటి ఈవెంట్స్ ని కొన్ని సీన్స్ లో పెడుతుంటారు. అవి ఒకవేళ వాళ్ళకి పర్ఫెక్ట్ గా అనిపించకపోతే డిలేటెడ్ సీన్స్ లో పక్కన పెట్టేసి సమ్ టైమ్స్ బ్లూరేలోని ఎక్స్టెండెడ్ కట్ లోని రిలీజ్ చేస్తారు. సమ్ టైమ్స్ వాటిని పక్కాగా పక్కన పడేసి ఇగ్నోర్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది డిలీట్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ ఆడియన్స్ కి చూపించాలి చెప్పాలి అనే అవసరం లేదని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కొన్ని థాట్స్ అండ్ ఐడియాస్ ఇనిషియల్ ప్లాన్ నుండే మొత్తం ఇలా కుప్పకూలిపోతూ ఉంటాయి అనమాట. బట్ ఆడియన్స్ కి వీటి గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలని ఉంటుంది. ఫారినర్స్ కి కొంతవరకు పర్లే, ఇంటర్వ్యూస్ లో చెప్తారు కాబట్టి క్లారిటీ వస్తుంది. బట్ మన ఇండియన్స్ కి బాగా కష్టం. ఎనీవే, డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ఫిల్మ్ లో అలా ఆల్టర్నేటివ్ గా క్యాన్సిల్ అయిపోయిన సీన్స్ గురించి, మిస్ప్లేస్ చేసిన డిలీట్ చేసిన సీన్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ ఈ ఫిల్మ్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్, అనాన్సర్డ్ క్వశ్చన్స్ లాంటివి ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ ఈ ఫిల్మ్ కి సంబంధించి ప్లేలిస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ లోని డైరెక్టర్ షాన్ లెవీ చెప్పింది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ యొక్క ఇనిషియల్ ప్లాన్స్ లో ఆయనకున్న ఐడియా ప్రకారం దాదాపుగా 70 యాక్టర్స్ నేమ్స్ క్యామియోస్ గా స్ట్రైక్ అయ్యాయంట. నిజంగా అంతమంది ఎవెంజర్స్ ఎండ్ గేమ్ లోని అప్కమింగ్ రాబోతున్న సీక్రెట్ వార్స్ డూమ్స్డే లో కూడా ఉండరేమో. 70 యాక్టర్స్ క్యామియోస్ కష్టం అది. బట్ ముందుగా ఫెంటాస్టిక్ ఫోర్ 2015 లో వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ రీబూట్ యొక్క యాక్టర్స్ లో ఒకరినైతే క్యామియోగా పెడదామని ఫిక్స్ అయ్యారంట వాయిడ్ లో. అంటే ఒకరు కాదు, మరి కొంతమందిని కూడా పెడదామని అనుకున్నారు. అండ్ క్రిస్ ఎవెన్స్ ఉన్నారు కదా ఆల్రెడీ ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్ కి, అది ఓల్డ్ ఫిలిం. జానీ స్టామ్ గా క్రిస్ ఎవెన్స్ ఉన్నారు కాబట్టి ఒకవేళ మైకిల్ బి జార్డన్ ఇప్పుడు జానీ స్టామ్ గా ఇక్కడ చూపించక అదర్ క్యారెక్టర్స్ ఒకవేళ చూపిద్దాం అనుకున్నా, ఈ 2015 ఫిలిం చూడని వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ చూడాల్సిన ఫిలిం ఏమి కాదు. బట్ రాన్ రొనాల్డ్స్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, వీళ్ళని పెట్టకపోవడానికి కారణం బడ్జెట్ ఇష్యూస్. మేము బడ్జెట్ ని మైండ్ లో ఉంచుకుంటున్నాం. ఆల్రెడీ క్రిస్ ఎవెన్స్ ని ఒక ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్ గా పెట్టిన తర్వాత మళ్ళీ బడ్జెట్ కి ఇలాంటి అదర్ యాక్టర్స్ అవసరం లేదేమో అనిపించిందని అన్నారనమాట. బట్ నిజానికి ఫ్రాంక్ గా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారని అలా చెప్పలేదేమో ఇంటర్వ్యూలో. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ బాగా వరస్ట్ అండ్ కాస్టింగ్ కూడా అస్సలు బాగోదన్నమాట. సో అలాంటి క్యామియోస్ పెట్టడం వల్ల గ్లోరిఫై చేద్దాం అనుకున్న రూపాయి యూజ్ ఉండదు కాబట్టి ఆ రూపాయి ఖర్చు పెట్టడం ఎందుకు వీళ్ళ క్యామియోస్ కి అని చెప్పాలి. మరి జెనిఫర్ గార్నర్ ఎలక్ట్రాన్ ఎందుకు పెట్టారు బ్రో? అది కూడా కుక్క రాడ్ సినిమా అండ్ స్కిప్ చేయాల్సిన సూపర్ హీరో సినిమా కదా. మరి ఆమె క్యామియో ఎందుకు పెట్టారని డౌట్ మీకు రావచ్చు. బట్ ఎలక్ట్రా మీద కానీ డేర్ డెవిల్ మీద కానీ వెబ్ సిరీస్ తప్పించి ఫిల్మ్స్ లో ఇంకొక ఆప్షన్ లేదు. పైగా ఎలక్ట్రాగా జెనిఫర్ గార్నర్ గారు బాగా సూట్ అయ్యారు. ఆమె క్యామియో పెడితే ఖచ్చితంగా కొంతమంది ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంటుంది ఆ క్యామియో వల్ల. ఈవెన్ బెన్ అఫ్లెక్ ని పెట్టినా సరే. దీనికి తోడు డైరెక్టర్ షాన్ లెవీ గారి ప్రీవియస్ ఫిల్మ్ అయిన ద యాడమ్ ప్రాజెక్ట్ ఫిల్మ్ లో కూడా రీసెంట్ గా ఆమె యాక్ట్ చేసింది కదా జెనిఫర్ గార్నర్ గారు. సో ఖచ్చితంగా డైరెక్టర్ కి కొంత టచ్ లో ఉంటుంది కాబట్టి ఆమె క్యామియోని ఈ విధంగా ఈ రోల్ గురించి వెంటనే అప్రోచ్ అయ్యి ఉంటారు. బట్ ఆమెని పెట్టినప్పుడు మరి బెన్ అఫ్లెక్ కూడా సేమ్ ఫిల్మ్ లోనే, అంటే ఆయన డేర్ డెవిల్ గా ఉన్న ఫిల్మ్ లోనే ఎలక్ట్రాగా జెనిఫర్ గార్నర్ గారు చేసినప్పుడు బెన్ అఫ్లెక్ క్యామియో పెట్టకుండా ఆయన్ని సైడ్ చేయడానికి కారణం ఏంటి? ఆయన బెన్ అఫ్లెక్ ఒక వేరియంట్ డేర్ డెవిల్ గా వస్తే ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా క్లిక్ అయ్యి ఉండేది. అండ్ ఇప్పుడు బడ్జెట్ ఇష్యూ వల్ల ఆయన పెట్టలేదని కాదు, ఒరిజినల్ ఐడియాలో బెన్ అఫ్లెక్ గారు నిజంగా ఉన్నారు. ఈ న్యూస్ ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ బెన్ అఫ్లెక్ ఈ ఫిలిం క్యామియోలో చేస్తున్నట్టు చాలా సోర్సెస్ అండ్ ఆర్టికల్స్ నుండి న్యూస్ వచ్చింది. ప్రూఫ్స్ తో సహా, చాలా ఎవిడెన్సెస్ తో సహా వచ్చాయి. బట్ ఆ టైంలో ఎలక్ట్రా గురించి మనకు తెలియదు, కానీ డేర్ డెవిల్ క్యామియో అయితే ఫిక్స్ అని చెప్పి అన్నారు. బట్ ఆ క్యామియో నిజంగా షూట్ చేసి డిలీట్ చేశారా అనేది మనకు తెలియదు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలోని డైరెక్టర్ షాన్ లెవీ గారు చెప్పిన దాని ప్రకారం బెన్ అఫ్లెక్ క్యామియో నేను అనుకున్నాను, నా మైండ్ లో ఉన్న థాట్ అది. అండ్ తర్వాత మేమైతే అతన్ని అప్రోచ్ అవ్వలేదని చెప్పాడు. బట్ నిజంగా అప్రోచ్ అయ్యి ఉంటారేమో. బెన్ అఫ్లెక్ రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే బెన్ అఫ్లెక్ గారు లాస్ట్ గా ఆక్వామాన్ 2 ఫ్లాష్ ఫిల్మ్ క్యామియోస్ కి సైన్ చేసిన తర్వాత నేను మరి ఫ్యూచర్ లోని ఐపీ ఫిల్మ్స్ కి, ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ కి గుడ్ బై, నేను ఆ ఫిల్మ్స్ లో మరి చేయను అని చెప్పేశారనమాట. యాక్చువల్లీ బ్యాట్మెన్ యొక్క క్యామియో ఆక్వామాన్ 2 లో ఉండాలి, బట్ అది తీసేసి ఉంటారు. అండ్ ఆయన జాయిన్ అయ్యారు కూడా. బట్ ఈ ఫిల్మ్ గురించి నేనైతే షూటింగ్ లో జాయిన్ అయ్యి ఆయన సీన్ ని డిలీట్ చేశారని అనుకోవడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి వాల్యుబుల్ సీన్ ని డిలీట్ చేస్తే లాస్ మూవీ టీమ్ కి కదా ఎంతో కొంత. మరి ఏంటో మరి డైరెక్టర్ అయితే మాత్రం నా ఒరిజినల్ థాట్ లో ఉన్నారు ఆయన, కాకపోతే ఆయన్ని అప్రోచ్ అవ్వలేదు. బట్ ఐడియా అయితే ఉండేది అన్నారు. బట్ జెనిఫర్ గార్నర్ ని ఈజీగా అప్రోచ్ అవ్వడానికి కారణం ప్రీవియస్ గా ఆయనతో కలిసి ఒక ఫిల్మ్ చేశారు కాబట్టి ఈజీగా కుదిరిపోయింది. దీనికి తోడు ఈ డేర్ డెవిల్ ఫిల్మ్స్ నుండి కాలిన్ ఫెరల్ గారి బుల్సై పాత్రని కూడా వాయిడ్ లోని చాలా మంది కెసాండ్రా నోవా గురించి పనిచేసే సూపర్ విలన్స్ ఉంటారు కదా, సేబర్ టూత్, దాంతో పాటు పైరో, ఇజేకిల్, ఇలా చాలా విలన్స్ లోని బుల్సే పాత్ర కూడా ఒకటి పెడదామని అనుకున్నారంట. మరి ఎందుకు పెట్టలేదో డైరెక్టర్ యాక్టర్ ప్రాపర్ రీజన్ చెప్పలే. మరి ప్రెసెంట్ ఏజ్ కి ఆయన లుక్ కి సెట్ కాదని వదిలేసారేమో గానీ, పెట్టుంటే ఎలక్ట్రాకి ఇంకొక స్మాల్ ఫైట్ ఆ ప్లేస్ లో కుదిరేది. వీళ్ళతో పాటు ఆ వాయిడ్ లో కెసాండ్రా నోవా కంట్రోల్ లోని ఈ సెంటినల్స్ ని కూడా పెడదాం అనుకున్నారంట. ఎక్స్మెన్ ఫిల్మ్స్ లో కనిపించిన సెంటినల్స్ మ్యూటెంట్ కిల్లర్స్, కాకపోతే మ్యాగ్నెటో కంట్రోల్ చేసినట్టు కెసాండ్రా నోవా కంట్రోల్ లో ఈ సెంటినల్ ని కూడా ఒకటి పెడదామని అనుకున్నారంట. అంటే లైక్
సేవర్ టూత్ ని వొల్వరిన్ చంపేసిన తర్వాత ఈ సెంటినల్ వచ్చి వాళ్ళిద్దరిని ఓడించి కసాండ్రా నోవా దగ్గరికి తీసుకువెళ్ళేలాగా పెడదాం అనుకున్నారు. అండ్ ఎలా అయితే వచ్చిన తర్వాత డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ ఇద్దరు కూడా ఒక లెగ్ మీద అక్కడ నుండి ఎస్కేప్ అవుతారు కదా, అది సెంటినల్ లెగ్ లానే ఉంటుందన్నమాట ఆ సీన్ లో కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే. ఆ తర్వాత లేడీ డెడ్ పూల్ గా టైలర్ స్విఫ్ట్ లేదంటే ర్యాన్ రెనాల్డ్స్ గారి వైఫ్ బ్లేక్ లైవ్లీ అయితే ఈ లేడీ డెడ్ పూల్ గా చేసి ఉండొచ్చు అనే రూమర్స్ వినిపించాయి. అండ్ ఫిల్మ్ లో ఇంగ్లీష్ లో చూసిన వాళ్ళకి వెంటనే ఆమె వాయిస్ ని గుర్తుపట్టేయచ్చు మనం. డబ్బింగ్ లో చూసిన వాళ్ళకి కష్టం కానీ ఆ వాయిస్ వినిపించిన తర్వాత యాక్చువల్ గా ఆ సీన్ లో ఆమె ఫేస్ ని చూపించలేదు, బట్ ఒరిజినల్ గా ఆమె ఫేస్ ని చూపిద్దామని అనుకున్నారు ఆ సీన్ లో. బట్ చూపించుంటే చాలా బాగుండేది గైస్, ఎందుకంటే ఫారెన్ లో బ్లేక్ లైవ్లీ అండ్ ర్యాన్ రెనాల్డ్స్ ఈ కపుల్స్ కి వీళ్ళిద్దరి జోడీకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారనమాట, బాగా ఇష్టం చాలా మందికి. అలానే కౌబాయ్ డెడ్ పూల్ కి కూడా మెథ్యూ మ్యాకోనహే గారి వాయిస్ ని ఈజీగా గుర్తుపట్టచ్చు, బట్ ఆయన ఫేస్ ని కూడా చూపించలేదు అనమాట. బట్ అంటే అలాంటి యాక్టర్ ని పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఫేస్ కూడా చూపించుంటే స్మాల్ గా కుదిరేది, బాగుండేది. బట్ డబ్బింగ్ లో చూసిన వాళ్ళకి మెథ్యూ మ్యాకోనహే వాయిస్ అండ్ బ్లేక్ లైవ్లీ వాయిస్ ని అసలు గుర్తుండదు కదా, అంటే డబ్బింగ్ లో ఎవరో చెప్తారు కాబట్టి వాళ్ళిద్దరు క్యామియోస్ గా వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు కూడా తెలియదు మాక్సిమం. కాబట్టి వాళ్ళ ఫేస్ రివీల్ చేస్తే డబ్బింగ్ లో చూసిన ఆడియన్స్ కైనా తెలుస్తుంది వాళ్ళ ఫేసెస్ క్యామియోస్ గురించి. ఆ తర్వాత బ్యాడ్ న్యూస్ ఏంటంటే నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ వెర్షన్ ని కూడా క్యామియోగా పెడదామనే కన్సిడరేషన్ లో అనుకున్నారంట మొదట్లోనే. ర్యాన్ రెనాల్డ్స్ గారు రీసెంట్ గా కొలైడర్ తోటి ఇంటర్వ్యూలోనే రివీల్ చేశారు దీని గురించి. మొదటైతే మాత్రం ఈ ఐడియా వాళ్ళకు ఉండేదంట నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ ని చూపిద్దామని, బట్ నిజంగా ఈ క్యామియో ఇంకా గట్టిగా పేలుండేది నాకు, ఎందుకంటే చిన్నప్పుడు బాగా ఫేవరెట్ గోస్ట్ రైడర్. పోతే ర్యాన్ రెనాల్డ్స్ గారు కొలైడర్ ఇంటర్వ్యూలోని ఫెంటాస్టిక్ ఫోర్ క్యామియోస్ లాగా బడ్జెట్ ఇష్యూ డబ్బుల గురించి పెట్టలేదు అనే రీజన్ చెప్పలేదు అనమాట. ఒక కన్వర్జేషన్ సీన్ గురించి అయితే గోస్ట్ రైడర్ నికోలస్ కేజ్ ని అనుకున్నాం, బట్ అది కుదరలేదు నో అని చెప్పి సింపుల్ గా చెప్పేశారు తప్పించి ప్రాపర్ రీజన్ ఎందుకు అనేది క్లారిటీగా చెప్పలే. పెట్టుంటే నాస్టాలజిక్ గా బాగా సెట్ అయ్యి ఉండేది, బట్ ప్రాపర్ రీజన్ ఎందుకు చెప్పలేదో ఏం జరిగిందో వాళ్ళ మధ్య మనకు తెలియదు కాబట్టి ప్రాపర్ రీజన్ లేదు నో అని చెప్పేశారు అంతే. అండ్ ఇందాకే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ర్యాన్ రెనాల్డ్స్ గారు ఐరన్ మ్యాన్ క్యామియోని ఆర్డీజే టోనీ స్టార్క్ తో కూడా పెడదామని అనుకున్నారంట. బట్ ఎప్పుడైతే డాక్టర్ డూమ్ గా ఆయన క్యాష్ చేద్దామనే ఐడియా ఎప్పట్లలో ఎంసీయూలో వర్క్ లో ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఆర్డీజే టోనీ స్టార్క్ గా చూపించడం కరెక్ట్ కాదు, క్యామియో పర్ఫెక్ట్ గా సెట్ కాదని చెప్పి వదిలేశారంట. నా థియరీ ప్రకారం వేడ్ విల్సన్ ఎప్పుడైతే ఎర్త్ 616 కి 2018 లో వచ్చి హ్యాపీ హోగన్ ని మీట్ అవుతాడు కదా, తను జాయిన్ అవ్వాలనుందని అవెంజర్స్ లో, అప్పుడు మీ బాస్ రారా అని చెప్పి హ్యాపీ హోగన్ ని సార్కాస్టిక్ గా అడుగుతాడు కదా, సో అది ఐరన్ మ్యాన్ ఆర్డీజే టోనీ స్టార్ గా పెడదాం అనుకుంటే ఆ సీన్ లో పెట్టుండొచ్చు. అండ్ ర్యాన్ రెనాల్డ్స్ ఆల్రెడీ ఈ క్యారెక్టర్ గురించి ఆ సీన్ ఒకవేళ ఉండుంటే అని ఒక ఫ్యూ లైన్స్ డైలాగ్స్ కూడా రాశాడంట. యా మీకు తెలిసిందే ర్యాన్ రెనాల్డ్స్ ఈ ఫిల్మ్ కి రైటర్ గా పనిచేశారు, అండ్ ముఖ్యంగా ఆయన రైటింగ్ స్కిల్స్ అన్ని కూడా ఈ కామెడీ జోక్స్ కి డైలాగ్స్ కి వాడతారు అనమాట, ఆయన కామెడీ టైమింగ్ స్కిల్స్ తోటి. అండ్ కొన్ని కామెడీ జోక్స్ అయితే డిస్నీ వద్దని చెప్పేసి తీసేసింది కూడా, చాలా మంది ట్రిగర్ అయ్యేలా ఉన్నాయంట డైలాగ్స్. అండ్ మెయిన్ సీన్ మొన్న మీకు చెప్పాను కదా హల్క్ వర్సెస్ వొల్వరిన్ ఫిల్మ్ లో ఈ క్యామియో అదే ఈ సీన్ అయితే ఉంది కానీ మల్టీవర్స్ గా యాక్చువల్ గా సీన్ అనేది ఫిల్మ్ స్టార్టింగ్ పార్ట్ లో పెట్టాల్సిన సీన్ అయితే కాదనమాట. ఫిల్మ్ కి ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఈ సీన్ గురించి లీక్ అయిపోయింది, ఆ వీడియో ఆల్రెడీ అప్పుడు మన ఛానల్లో చేశాను. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం ఆ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నుండి అప్పుడు లీక్ అయిన సోర్స్ ప్రకారం న్యూస్ ఏంటంటే పోస్ట్ క్రెడిట్ సీన్ లోని ఈ హల్క్ వర్సెస్ వొల్వరిన్ సీన్ ఉంటుంది, ఆ సీన్ అనేది అప్కమింగ్ హల్క్ వర్సెస్ వొల్వరిన్ ప్రాజెక్ట్ ని లీడ్ చేసే విధంగా ఉంటుందని అన్నారు. వింటుంటే ఈ ఐడియాని చేంజ్ చేసే ప్రాసెస్ లోని స్మాల్ గా స్టోరీని కూడా మార్చారా అన్నట్టు అనిపిస్తుంది కదా, ఎందుకంటే పోస్ట్ క్రెడిట్స్ లో పెడదాం అనుకుంటే వేరు, ఇది కంప్లీట్ గా మల్టీవర్స్ గా ఎక్కడో జరిగే వేరే వేరియంట్ అంటే వేరే ప్లేస్ లో జరుగుతుంది. ఎప్పుడైతే డెడ్ పూల్ టెంపైర్ ని యూజ్ చేసి డిఫరెంట్ వొల్వరిన్స్ గురించి వెతుకుతాడో అప్పుడు ఈ సీన్ చూపించారు, బాగానే సెట్ అయింది ఆ సీన్. బట్ పోస్ట్ క్రెడిట్స్ లో పెట్టాలంటే ఈ సీన్ ఖచ్చితంగా డిఫరెంట్ గా రాసి ఉండాలి కదా, అప్కమింగ్ ఫిలిం కి సెట్ చేసే విధంగా మల్టీవర్స్ నుంచి ఒక పెద్ద థ్రెడ్ తోటే ఫిలిం లోనే ఎండ్ చేయాలన్నమాట. అంతా కూల్ అయిపోయినట్టు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టు చూపించకూడదు ఎండింగ్ కి. ఏంటో మరి ఒరిజినల్ గా చెప్పలేం మనం, డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ ఎండింగ్ కి మల్టీవర్స్ థ్రెట్ ఎండ్ అవ్వకుండా కాంగ్ డైనస్టీ సీక్రెట్ వార్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నారేమో. ఎప్పుడైతే కాంగ్ డైనస్టీ తీసేసి డూమ్స్ డేని పెట్టారో అప్పుడు ఈ స్టోరీ కూడా కొద్దిగా చేంజెస్ చేశారేమో. మీకు తెలుసో లేదో కొన్ని కామిక్ ఫిల్మ్స్ కి యూనివర్సల్ బేస్డ్ ఫిల్మ్స్ కి అయితే మాత్రం టెస్ట్ స్క్రీనింగ్స్ జరుగుతుంటాయి. ఒక అరగంట సేపు షూటింగ్ అయినా దానికి విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసి టెస్ట్ స్క్రీనింగ్ జరుపుతారు. ఆ టెస్ట్ స్క్రీనింగ్ లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా క్యామియోస్ బాగాలేదని మించిన ఆ సీన్స్ ని తొలగించాలి, మార్చాలి, రీషూట్ చేయాలి అనే ఐడియాస్ అనేవి చాలా ఫిల్మ్స్ కి వస్తూ ఉంటాయి అనమాట. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కి కూడా అప్పట్లో చాలా క్యామియోస్ గురించి ఈ విధంగా వచ్చి రీషూట్స్ కూడా జరిగాయి, మీకు గుర్తుందో లేదో. అండ్ అప్పట్లో మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లోని చాలా క్యామియోస్ రూమర్స్ కూడా మనకి వినిపించి అందులో ఎన్ని ట్రూ నిజంగా షూట్ చేసి టెస్ట్ స్క్రీనింగ్స్ లో బాగాలేదని తొలగించారో ఇది చాలా మందికి తెలియదు అనమాట, బయటికి చెప్పరు కూడా కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ లోనే. దీనికి మనం స్కూప్స్ ని రిపోర్ట్స్ చేసే రిపోర్టర్స్ ని లీక్ చేసే వాళ్ళని కొన్నిసార్లు మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన రూమర్స్ బజ్ కొన్నిసార్లు ఫేక్ అయి ఉండొచ్చు, అండ్ కొన్నిసార్లు ఆల్టర్నేటివ్ ఐడియాస్ అండ్ ఇనిషియల్ ప్లానింగ్స్ తర్వాత చేంజ్ అయినవి మనకి న్యూస్ ద్వారా ముందే తెలుస్తుంది. అండ్ ఒక ఇమేజ్ ని కూడా లీక్ చేసి మనకి టెస్ట్ స్క్రీనింగ్స్ టైంలోని డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ అవెంజర్స్ ని మీట్ అయిన సీన్ గురించి కూడా ఒక అతను లీక్ చేసి డిస్క్రిప్షన్ పెట్టాడు. వెంటనే ఆ ట్వీట్ ఆ ఇమేజెస్ అన్ని కూడా ఎగిరిపోయాయి కాపీరైట్స్ పడి.
నిజంగా అదొక ఫేక్ అండ్ రూమర్స్ అస్సలు అవసరం లేదు అయి ఉంటే కాపీరైట్స్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఒక అతను పోస్ట్ క్రెడిట్స్ చూసి షాక్ అయ్యి డైరెక్టర్ని ట్యాగ్ చేసి మెయిన్ ఫిల్మ్లో దీన్ని మార్చరు కదా, మైండ్ బ్లోయింగ్ పిచ్చెక్కిపోయిందని ట్వీట్ కూడా చేసేటప్పుడు. మరి పోస్ట్ క్రెడిట్స్లో ఫిల్మ్లో అలా లేదు. వాళ్ళు ఏం చూసారో ఒరిజినల్గా షాక్ అయిపోయారు, బట్ మనం మిస్ అయిపోయాం అనమాట. ఇలాంటి క్లారిటీ డైరెక్టర్ యాక్టర్స్ అసలు డిస్కషన్స్లో కూడా పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే డిలీట్ చేశారో దాన్ని ఆడియన్స్కి చెప్పాలి, తెలియజేయాలి అనే కోరిక వాళ్ళకి అసలు ఉండదు కాబట్టి చెప్పరు. ఎనీవే, నేనైతే క్యాన్సిల్ అయిపోయిన ఐడియాస్ అండ్ డిలీటెడ్ పార్ట్స్ గురించి నేనైతే తెలుసుకున్న వాటి గురించి మీకు షేర్ చేశాను. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. మరి ఫిలిం చూసిన మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి, ఫ్యాన్స్ వాళ్ళకి కూడా షేర్ చేసి యూజ్ అవ్వచ్చు. వీలైతే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.